పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత టైం కావాలని గత విచారణలో తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. స్పీకర్ చెప్పకపోతే తామే నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పింది. కాసేపట్లో జరిగే విచారణలో సుప్రీం ఏం నిర్ణయం చెబుతుందా అనే ఆసక్తి ఏర్పడింది. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కి ఇంకెంత టైం కావాలని గత విచారణలో తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. స్పీకర్ చెప్పకపోతే తామే నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పింది. మరి కాసేపట్లో జరిగే విచారణలో సుప్రీం ఏం నిర్ణయం చెబుతుందా అనే ఆసక్తి ఏర్పడింది. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రభుత్వం తరపు లాయర్లు ఎటువంటి వాదనలు వినిపించనున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నిర్ణీత సమయంలో ఖచ్చితంగా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని, కానీ స్పీకర్ ఈ విషయంలో ఆలస్యం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పాడి కౌశిక్ రెడ్డి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందులో 2 పిటిషన్లు వేశారు. ఏదైతే మొదట ఉన్నటువంటి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు సంబంధించినటువంటి కడియం శ్రీహరి, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఎస్ఎల్పి ఉంది. దాంతోపాటు రిట్ పిటిషన్ మిగతా 7 పైన, అంటే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో పార్టీ మారినటువంటి ఈ ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారు, దానికి సంబంధించి స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టులో కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం, అంటే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం సైతం ఈ విషయంలో ఇంతకీ ఎందుకు ఆలస్యం అవుతుంది, సరైనటువంటి సమయం అంటే ఎప్పట్లోగా ఈ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్, ఈ విషయంలో వెంటనే స్పీకర్ ను కనుక్కొని దానికి సంబంధించినటువంటి గడువు అనేది చెప్పాలి అని ముకుల్ రోహిత్గి ఎవరైతే స్పీకర్ తరపున హాజరవుతున్నారో ఆయన అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే స్పీకర్ తరపున ఆ విషయాలను తెలుసుకొని తాను కోర్టుకు విన్నవిస్తానన్నారు. అయితే కోర్టుకు మరొకసారి జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా సరైనటువంటి సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైనటువంటి సమయం అంటే ఎమ్మెల్యేల పూర్తి స్థాయి, అంటే ఏదైతే గడువు ఉంటుందో ఆ పదవీ కాలం మొత్తం ముగిసేంత వరకు ఉంటుందా, ఇలాగే మీరు ఆలస్యం చేస్తే ఆ గడువు ఏదో తామే చెప్పాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే గత వారమే విచారణ జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విచారణ జరగలేదు. అంటే ఏదైతే 2వ కోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ మొత్తం కూడా ఏదైతే రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లాల్సి వచ్చింది. సో ఈ రోజు మరికొద్ది సేపట్లో, అంటే ప్రస్తుతం 6వ కేసు విచారణ జరుగుతుండగా లంచ్ బ్రేక్ వచ్చింది కోర్టులో. 8, 9వ కేసులు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు ఉంది. సో ఆ కేసు విచారణ లంచ్ బ్రేక్ తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున, అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి 3 నెలల్లోనే స్పీకర్ తన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, అయినా ఆలస్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ తమ వాదనలు వినిపిస్తుంటే, మరి ఈ రోజు ముకుల్ రోహిత్గి మాత్రం ఏదైతే రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఇటు కోర్టు ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిజీగా ఉండడం కావచ్చు. అంతేకాదు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాము. సో వాళ్ళు రిప్లై ఇవ్వడానికి సమయం కోరినటువంటి అంశాన్ని కూడా కోర్టు ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభమైతే మాత్రం ఈ కేసుకు సంబంధించి కొంత కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాజు.